నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు వీకెండ్ గెస్ట్. రైటర్ గా వెండి తెరకు పరిచయమైన కోన వెంకట్ ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తారు. మరికొద్ది రోజుల్లో మరో అవతారంతో మన ముందుకు రాబోతున్నారు. మరి ఆ అవతారం ఏంటి? అభినేత్రి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్న కోన వెంకట్ గారు ప్రస్తుతం నాతో పాటు వీకెండ్ గెస్ట్ లో గెస్ట్ గా వచ్చారు. హాయ్ అండి. హలో అండి. వెల్కమ్ టు అవర్ షో సార్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇంత పెద్ద హిట్ కొంచెం తట్టుకోవడం కష్టమవుతుందేమో. అంటే ఫస్ట్ టైం అయితే కష్టం అవుతుంది, బట్ ఇంటి పేరుగా మార్చుకున్న తర్వాత నో అంత పెద్ద మాటలు ఉంది కానీ ఎస్ ఐ మీన్ హిట్ ఎప్పుడు కూడా ఎనర్జీ ఇస్తుంది. సక్సెస్ అనేది చాలా గొప్పది. కొన్ని కొత్త కొత్త ఆలోచనలకి, కొత్త ప్రాజెక్టులకి నాంది పలుకుతుంది హిట్ అన్నది. ఇట్ గివ్స్ ఎ న్యూ ఎనర్జీ. సో డెఫినెట్లీ దాన్ని ఆహ్వానించాలి. ఐ మీన్ ఇట్స్ వెరీ గుడ్ టు బి సక్సెస్ఫుల్. సో అభినేత్రికి సమర్పకుడుగా అంతా మీరై ఇక్కడ తీసుకున్నారు అంటే ఆ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? ఫస్ట్ స్టోరీ చూసి అంటే ఫస్ట్ నేను పిలిచిన రైటర్ గారి, దీనికి రచయిత కూడా నేనే. దీనికి డైలాగ్స్ మాటలు రాశా. బట్ కథ విన్న తర్వాత ఎందుకంటే మేము సిమిలర్ ఫిల్మ్ గీతాంజలి అంటే సిమిలర్ జోన్ హారర్ కామెడీ ఈ జోనర్లో మేము చేసి ఉన్నాం, సక్సెస్ సాధించున్నాం. కాబట్టి మా బ్యానర్లోంచి మళ్ళీ ఎంఈవి సినిమా నుంచి వస్తే బాగుంటుంది అనిపించి ప్రభుదేవ్ గారిని అప్రోచ్ అడిగేసా ఆన్ ద స్పాటే. సార్ రాస్తాను, బట్ దీంతో పాటు మాకు తెలుగు 3 లాంగ్వేజ్ అంటున్నారు కదా, 3 లాంగ్వేజ్కి యూ విల్ బీ లుకింగ్ ఫర్ పార్ట్నర్స్. ఎగ్జిక్యూషన్ మీరే చేస్తారు, బట్ 3 ప్రొడ్యూసర్స్ కావాలి కదా. సో 5 minutes కూడా ఆలోచించలేదు. ప్లీజ్ టేక్ ఇట్. అలాగా దీనికి తర్వాత వెంటనే ఎంబీబీ గారికి చెప్పి వాళ్ళకి స్క్రిప్ట్ మెయిల్ చేసి చదువుకొని అందరూ మీకు నచ్చితేనే దిగుదాం, అందరూ చదువుకొని, బికాస్ దేర్ ఆర్ 3-4 పొలిటికల్ ఫ్యామిలీ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన కోన వెంకట్ అటువైపు కాకుండా సడన్ గా ఇలా రావడానికి ప్రభాకర్ గారి ఇంపాక్ట్ ఏమైనా ఉందా? మా తాతగారు కూడా ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, తర్వాతే పాలిటిక్స్ లోకి వెళ్ళారు. ఒక సినిమా హీరో, విలన్, తర్వాత డైరెక్టర్, తర్వాత ప్రొడ్యూసర్, దెన్ పొలిటీషియన్. అంటే సినిమా రంగంలోంచి రాజకీయ రంగంలోకి వెళ్ళిన తొలి ఒక తెలుగు వ్యక్తిగా చెప్పుకోవచ్చు మా తాతగారు ప్రభాకర్ రావు గారిని. ఆయన ద్రోహి, మంగళసూత్రం, ఉయ్యాల జంపాల, తర్వాత చాలా సినిమాలు చేశారు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఇలాంటివి చాలా చేశారు. సో నాకు కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ బాగా ఉంది, బాగా ఇన్ ద సెన్స్ ఈవెన్ టుడే మా కాన్స్టిట్యున్సీలో బాపట్ల, మా కాన్స్టిట్యున్సీలో నాకు ఎప్పుడు అవకాశం దొరికి వెళ్తుంటా. ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్ దేర్. ఇప్పుడు మా బాబాయ్ గారు ఎమ్మెల్యే అక్కడ రైట్ నౌ. సో నేను ఇంటరాక్ట్ విత్ పీపుల్ మోస్ట్లీ విత్. సో ఇన్ ఫ్యూచర్ మళ్ళీ అలా కూడా చూడొచ్చా మిమ్మల్ని? డెఫినెట్ గా పాలిటిక్స్ లోకి వెళ్తారు, ఎమ్మెల్యేనా ఎంపీయా ఇంకోటో నాకు తెలియదు కానీ, బట్ డెఫినెట్ గా ఐ సీ మై ఫ్యూచర్ దేర్. అంటే నాకు వేగ్గా మాసంగా ఐ కెన్ సీ మై సెల్ఫ్ దేర్. ఐ డోంట్ నో ఇన్ వాట్ కెపాసిటీ, బట్ ఎస్ డెఫినెట్లీ ఐ వుడ్ లవ్ టు బి బిట్వీన్ ద పీపుల్, క్లోజ్ టు పీపుల్ అని నాకైతే ఉంది. అభినేత్రి ఇచ్చిన సక్సెస్ తో, ఆ జోష్ తో, ఆ ఉత్సాహంతో నెక్స్ట్ ఎలా చూడబోతున్నాం? ఇందాక నేను ఇంట్రోలో చెప్పాను, రైటర్ గా చూసాము, ప్రొడ్యూసర్ గా చూసాము, అండ్ మీరు ఇంకో కొత్త అవతారం ఎత్తబోతున్నారు అని వింటూ ఉన్నాము. అది ఎంతవరకు నిజం? నేను డైరెక్టర్ని ఇంకా ఎందుకు కాలేదు. నేను 2010 కాదు 12-13 అప్పుడు ఫిక్స్ అయ్యా స్ట్రాంగ్గా, మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ, సైకలాజికల్లీ, సోషల్లీ. ఇంకా నేను అయిపోవాలరా బాబు అని. నేను అవ్వకపోవడం కారణం చెప్పాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ. మీరు డైరెక్టర్ అవ్వకపోవడానికి డైరెక్టర్ అవ్వడం కారణం వాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు డైరెక్టర్లు అయిపోయారు, వాళ్ళు మంచి రైటర్స్. ఒక రైటర్గా 10 సినిమాలు రాయొచ్చు, 10 స్క్రిప్ట్లు ఇవ్వచ్చు. డైరెక్టర్గా ఒకే సినిమా చేయగలరు. వాళ్ళు ఎప్పుడైతే డైరెక్టర్లు అయిపోయారో ఆ భారం అంతా వచ్చి నా మీద పడింది. స్క్రిప్ట్లు ఇప్పుడు వినయ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేద్దాం, ఊరుకో, శివ అయిపోయాడు, అలాగే డైరెక్టరు, సీను అయిపోయాడు, ఎవరు రాస్తారు ఇక మాకు?
ఓహో అలాగే సార్ ఏంటి ఒక్క సినిమా అయిపోయిన తర్వాత నువ్వు అయిపో. ఓకే డన్ అలాగే ఈ ఒకటేగా రాయడు ఇది అయ్యే లోపల మళ్ళీ ఏ బాబీయో గోపిచంద్ మల్లినో ఇంకోళ్ళో అని బ్యాచ్ సార్ ఈ ఒక్క సినిమా కానివ్వండి సార్ అప్పుడు తిట్టుకున్నా మీరు కనుక రచయితగా ఉంటుంటే అందరూ పంచుకునేవాళ్ళు ఇప్పుడు ఉంది ఎవరు ఒక ఒక్కంత వంశీ ఇప్పుడు తను కూడా అయిపోతున్నాడు. ఇలాగ రచయితలందరూ దర్శకులు అయిపోవడం వల్ల ఇక్కడ ఓ చిన్న షార్టేజ్ ఏర్పడడం వల్ల నాకున్న లిమిటెడ్ సర్కిల్ అనుకోండి నేను అవుతాను ఇప్పుడు నేను దీంతో ఆపేస్తున్నాను నేను పుస్తకం మూసాను అన్నప్పుడు తెలుస్తున్నారు వాళ్ళు లేదు మీది ఒక్కటి రాసేసి అప్పుడు వెళ్ళిపోండి. సో అలాగా వాళ్ళు కనుక కనీసం శివ అన్న ఒక 2 years పోస్ట్పోన్ చేసుకుని ఉంటే నేను అయిపోయారు. అంటే రైటర్స్ కొరత ఎందుకండి ఇండస్ట్రీకి? కొరత ఇన్ ద సెన్స్ కొత్త వాళ్ళని రానివ్వట్లేదా? వచ్చినా సస్టైన్ అవ్వలేకపోతుండొచ్చు. సో అవడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే వచ్చిన కొత్త రైటర్స్ కూడా మాలాగా రాద్దాం లేకపోతే మనమే అంటే వాళ్ళు ఒక కొత్తది ఒకటి సృష్టించవచ్చు. వాళ్ళకంటూ వాళ్ళు ఒక కొత్త శైలి, కొత్త స్టైల్, ఒక బాణి, ఒక మార్గం, వాళ్ళకు ఒక కొత్త రూట్ క్రియేట్ చేసుకునే బదులు దే ఆర్ ట్రైయింగ్ టు ఇమిటేట్ ఆల్ ద ఇండస్ట్రీలో డైరెక్టర్స్ రైటర్స్ ని తొక్కేస్తున్నారా? దట్స్ నాట్ ట్రూ. అంటే మన బట్టే ఉంటాడు అవతలాడు. మనం సాఫ్ట్ గా ఉన్నాం అనుకోండి అవతలాడు ది మైట్ టేక్ అడ్వాంటేజ్. సి ఇందులో తొక్కేయడానికి ఇప్పుడు ఒక రైటర్ పెట్టుకోవడానికి తొక్కేయాలనుకున్నప్పుడు తొక్కడం కోసం పెట్టుకోవాలా? సో ఐ డోంట్ థింక్ దిస్ ఈజ్ రైట్ ఆర్గ్యుమెంట్. అంటే చెప్పడానికి చాలా బాగుంటుంది మమ్మల్ని తొక్కేసి బట్ ఎస్ అక్కడ వన్ ఆర్ టూ ఎగ్జాంపుల్స్, వన్ ఆర్ టూ సంఘటనలు జరిగాయి, డెఫినెట్గా జరిగాయి. ఆ జరగడం వల్ల దాన్ని మొత్తం అందరికీ ఆపాదించేసేసి వీళ్ళు తొక్కేస్తున్నారు అన్నది ఒక స్లోగన్ లో తీసుకొచ్చేసారు. ఇట్ నాట్ రైట్. ఎస్, ఇండస్ట్రీలో రైటర్స్ ని డైరెక్టర్స్ తొక్కేస్తున్నారు అని అన్నారు మీ బాధలో. ఓకే, మళ్ళీ దాన్ని మీరు రిఫ్రైన్ చేసుకుంటూ కాదు ఆత్మాభిమానం అంటే చెప్పేదంటే ఒకరిని తిట్టే ఇప్పుడు ఆత్మాభిమానం అంటే బయటకు వచ్చి సైలెంట్ గా మన పని మనం చేసుకుని ఇంకోటి చేసుకుని కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అంటే బహిర్గతంగా చేశాను, అది దానికి బహిర్గతం అవ్వాల్సిన అవసరం లే కదా. అంటే పబ్లిక్ అవ్వకుండా కూడా స్టిల్ వీ కెన్ డూ అవర్ జాబ్. ఆ టైంలో మీకు ఎక్స్ప్లోర్ అవ్వాలనిపించింది. బికాస్ ఆఫ్ సి దాని తర్వాత మళ్ళీ నేను అలా చేయకుండా ఉండాల్సింది అని రిగ్రెట్ అవ్వడము, అది కాంప్రమైజ్ అయినట్టు కదా? రిపెంట్ కాదు, ఐ ఫీల్ ఇట్స్ వెరీ సిల్లీ. అంటే అది అవ్వకుండా కూడా స్టిల్ మై కెరీర్ వుడ్ హావ్ బీన్ ద సేమ్. అవ్వకపోయినా నా పని నేను చేసుకున్నాను. ఇప్పుడు అల్టిమేట్ గా మనకి వర్తుంటే పిలుస్తారండి, మనం రాయగలం, ఒక స్టోరీ చెప్పగలం, ఒక సీను, ఒక మంచి డైలాగులు ఏదో మనం చెప్పగలం. ఇంకా వీడిలో ఉందరా క్రీమ్ అన్నప్పుడే మనల్ని పిలుస్తుంటారు, దే విల్ ఎంకరేజ్ us. అది లేని రోజు మనకు తెలిసిపోతుంది. కోనా వెంకట్ ని ఇండస్ట్రీలో తొక్కేశారు. ఎవరు తొక్కలేదండి. ఎవరు తొక్కినప్పుడు ఆ కామెంట్స్ వచ్చాయి? ఎవరు తొక్కడం కాదు, నా మనసు బాధపడినప్పుడు నాకు రావాల్సిన గుర్తింపు రాలేదని. అది తొక్కడం అంటారా? నేనేవి అదే కదా, నాకు రావాల్సిన గుర్తింపు రావట్లేదు అని అంటే సమ్వన్ ఈస్ గ్రాబింగ్ దట్, సమ్వన్ ఈస్ స్టాపింగ్ దట్. ఇప్పుడు ఇది ఫెస్టివల్ డేస్, మన సరదా పండుగ చేసుకుందాం, గతాన్ని తవ్వుకుని మన కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. మీరు మళ్ళీ నా చేత అఫ్ కోర్స్ మీరు చాలా సార్లు చెప్పిన విషయం అయినప్పటికీ, అడుగుతున్న విషయమే అయినప్పటికీ, ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా I don't want even their families or their kids, so they would be watching. I don't want even their kids also to think, like anything bad about me. వాళ్ళ నాన్న గురించో వాళ్ళ తండ్రి గురించి ఒక వ్యక్తి బహిర్గతంగా పేరు చెప్పి అంటున్నాడు అంటే వాళ్ళ చిన్న మనసులో కూడా ఫీల్ అవుతాయి. మీరు చెప్పినా చెప్పకపోయినా ఇది లోక విదితం. ఓకే, అటువంటిప్పుడు దాన్ని వదిలేయండి. బట్ ఐ డోంట్ వాంట్ హర్ట్ ఎనీబడి. ఓకే, దట్స్ యువర్ నేచర్. Okay, like even the kids would feel bad, no, that somebody is pointing out fingers at the father. And even రేపు నా గురించి ఎవరన్నా ఇలాగే టీవీలో తప్పుడు మాడితే నా కూతుళ్ళు వాళ్ళు చూసినప్పుడు
They may feel bad. they'll be hurt. ఆ రాత్రి వాళ్ళు నిద్రపోవచ్చు, తినకపోవచ్చు. కోన వెంకట్ కథల్లో, మాటల్లో, పంచ్లు, రైమింగ్లు ఇవి తప్ప అసలు విషయం ఉండదు అని కొన్ని విమర్శలు ఉన్నాయి. అలాంటి ఎగ్జాంపుల్స్ మీ దగ్గర ఉంటే చెప్పండి. ఐ డోంట్ నో, బట్ ఐ నెవర్ డన్ దాట్. కొన్నిసార్లు ఏంటంటే హీరోల కోసం వీ హ్యావ్ టు క్రియేట్ ఎ పంచ్. ఉన్న సిచ్యువేషన్ లోనే, మళ్ళీ సిచ్యువేషన్ నుంచి బయటకు వెళ్ళకూడదు, కథలోంచి బయటకు వెళ్ళకూడదు, పాత్రలోంచి బయటకు వెళ్ళకూడదు. అలాంటివి ఇప్పుడు నేను కొన్ని గిమికల్ గా చేయాల్సి వస్తుంది ఫర్ పబ్లిక్, ఫర్ ఫ్యాన్స్. వాడి చేత విజిలేయించకపోతే ఇచ్చిన మాట, చెప్పిన డేటు, వేసిన అడుగు వెనక్కి తీసుకోవడం భాషకు అలవాట్లేదు. ఆ సిచ్యువేషన్ లేకుండా నేను అది రాశాను అనుకోండి, అంటే అలాగే ఏ ఫియర్ లేనోడు ఎందులో ఇంటర్ఫియర్ అవుతాడు అని బల్బ్లో రవితేజ్. అలాగే చాలా ఇవన్నీ కూడా నేను సిచ్యువేషన్ తగ్గట్టే నేను రాసుకుంటా, కానీ నేను దానికోసం కథను త్యాగం చేయనే. ఐ టోటలీ డిసగ్రీ whoever has said this. ఇప్పుడు ఆడియన్స్ ఎలాంటి మూవీస్ కావాలనుకుంటున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అనేది రైటర్ గా మీరు క్యాచ్ చేసి ఉంటారు. ఒక డైరెక్టర్ గా మీరు వచ్చేటప్పుడు అంటే ఎలాంటి స్టోరీ ఎంచుకోవాలనుకుంటున్నారు? అంటే ఫస్ట్ అండి వాటి బేసిక్ గా ఫిక్స్ అయ్యింది ఏంటంటే, నేను కాదు ఏ రైటర్ అన్నా, ఎంటర్టైన్మెంట్ అంటే ఆడియన్ వచ్చేది థియేటర్కి ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ డజంట్ మీన్ వెకిలి కామెడీ, కుళ్ళు జోకులు ఇవి కాదు. బోత్ ఎంటర్టైన్ చేస్తూ, ఎంగేజ్ చేస్తూ, చివరిదాకా తీసుకెళ్తూ అది చేయాలన్నది నా కోరిక. ఓకే, ఒక త్రయం మీరు ముగ్గురు కలిసి పనిచేశారు, అన్నీ చూపించారు, ఆల్ కైండ్ ఆఫ్ కామెడీ చూపించారు, ఆల్ మిక్స్డ్ ఆఫ్ ఆల్. ఈ త్రయం బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మీరు సక్సెస్ అయ్యారు, మీ జర్నీలో మీరు సక్సెస్ అవుతున్నారు, వాళ్ళు అక్కడ ఆగిపోయారు. అలాంటప్పుడు మీకు అంటే ఒక సైకలాజికల్ గా ఎలా అనిపించింది? వర్ యూ హ్యాపీ ఎట్ ద టైమ్ ఆర్ యూ ఫెల్ట్ సాడ్ ఫర్ దట్? యాక్చువల్గా దిస్ ఈజ్ నాట్ ఎంటైర్లీ ట్రూ. మేము త్రయం కలిసి వెళ్ళాం, తర్వాత కూడా మన కూడా జరిగిన బ్రూస్లీ కూడా ఈవెన్ వాస్ పార్ట్ ఆఫ్ ఇట్. కానీ మేము మళ్ళీ కలిసి పనిచేసాం. మిస్అండర్స్టాండింగ్స్ ఇంట్లో భార్యాభర్తల మధ్యన వస్తాయండి. ఆఫ్టర్ ఆల్ మేము ఎంత మనతోటి విడిపోయేంత మాత్రం వాళ్ళు ఆగిపోవాలి, ఇక్కడే ఉండిపోవాలి, లేకపోతే ఇంకా కిందకి వెళ్ళిపోవాలి అని కోరుకోవడం అనేది చాలా దారుణం. సో ఎవ్రీవన్ హ్యాస్ లైఫ్. ఇక్కడ ఏంటి, ప్రపంచంలో ప్రతివాడికి పని ఉందండి. ఎవ్రీబడి హ్యాస్ గాట్, అందరికి వర్క్ ఉంది. పని చేస్తే అందరికి 100 మంది ఉంటే 100 మంది సక్సెస్ఫుల్ అండ్ ఉండకూడదా? సో 99 పీపుల్స్ ఫెయిల్యూర్ కెన్ నెవర్ బికమ్ వన్ మ్యాన్ సక్సెస్. ఇప్పుడు నా సినిమా హిట్ అవ్వాలి అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు, ఎందుకంటే సక్సెస్ కోసం పనిచేస్తాం. నా సక్సెస్ అండ్ ఇంకోటి ఫెయిల్యూర్ వల్ల నా సినిమా సక్సెస్ అవ్వాలి అనుకోవడం, అవుతుంది అనుకోవడం ఫులిష్. అసలు మీ ఇద్దరికి మధ్య వివాదం ఎందుకు చెప్పేది ఆల్రెడీ ఇక్కడే మన దాంట్లో కూడా చెప్పాను. నేను నాకు రావాల్సిన గుర్తింపు ఇవ్వలేదు, ఇచ్చుంటే బాగుండేది కదా, నన్ను కూడా గుర్తించుంటే బాగుండేది కదా అన్న దీని దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు సెల్ఫ్ రెస్పెక్ట్. I've been there, a part of his journey from the big 10 years, 1 decade of his growth, success. So equal ga gurtimpu ledu ani feel ayyi, so adi rendu baita padda, or maybe adi right or wrong na teliyadu gaani because of my nature adi baita padda. నా మనసులో అనిపించింది చెప్పడం అనేది, అది నా తప్పు రైటో దాని గురించి అందరూ నా గురించి తప్పుగా అనుకుంటారో నాకు తెలియదు. కానీ స్వాతంత్రం ఉంది కదా, ఉంది, బట్ అట్ ద సేమ్ టైం దానికి కూడా లిమిట్స్ ఉండాలి. మనకు ఉంది కదా అని, నోరు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా స్వాతంత్రాన్ని కూడా అబ్యూస్ చేసినట్టు. సో తిరుగుబాటు స్థాయికి నేను మేబీ వెళ్ళడం తప్పేమో, ఎక్స్ప్రెస్ చేయడం వరకు తప్పు కాదు. సో దట్ అంటే అవతల వాళ్ళు కూడా తెలియదు కదా ఫీల్ అవుతున్నాడు అని.
అంతవరకు తప్పులేదు. యంగ్ రైటర్స్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కోనా వెంకట్ స్పీడ్ తగ్గిందా? స్పీడ్ తగ్గలే కానీ మెచ్యూరిటీ పెరిగింది. మెచ్యూరిటీ పెరిగినప్పుడు మరి ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గుతుందేమో మరి నాకు తెలియదు. బట్ నేచర్ అన్నది ఎప్పటికీ మారదు. ఓకే, నేను ఎవరో నాకు ఒక పెద్ద మనిషి చెప్పాడు, ఇప్పుడు నేను పూర్తి మారిపోయాను రా, నేను ముందు అనుకున్నట్టు నేను కాదంటే, ఐ డోంట్ బిలీవ్ పీపుల్ విల్ నెవర్ చేంజ్, సిచ్యువేషన్స్ చేంజ్. పరిస్థితులు మారుతాయి తప్ప జనాలు మారరని. అలాగా నాలో స్పీడ్ ఎప్పటికీ తగ్గదు, ఉంటుంది కానీ బట్ కంట్రోల్లో, ఆ స్పీడ్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఇప్పుడు అన్నది అది నేర్చుకోవాలి అంతే. ఇప్పుడు డైరెక్టర్లు కోనా వెంకట్ వెనక పడటం తగ్గిందా? ఇప్పుడు నేను ఎప్పుడైతే ప్రొడక్షన్ హౌస్ పెట్టానో తర్వాత నాకు బేసిక్గా అవుట్ సైడ్ రైటింగ్ కానీ ఆటోమేటిక్గా తగ్గించేది. ఎందుకంటే ఒక సినిమా వెనక 8 months 9 months స్పెండ్ చేయాల్సి వస్తుంది ఒక ప్రొడ్యూసర్గా, ఒక రైటర్గా. బట్ స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ప్యారలీ విత్ ఆల్ మై డైరెక్టర్స్. ఇప్పుడు బాబీతో నేను చేస్తున్నాను, అలాగే ప్రభుదేవ్ గారితో చేస్తున్నాను, అభిషేక్ బచ్చన్, అలాగే శ్రీదేవి గారితో చేస్తున్నాను. ఆల్మోస్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయింది, మామ్ అని హిందీలో. దానికి కూడా కొత్త డైరెక్టర్, సో దానికి కూడా కథ నేను ఇచ్చా. దాని పేరు మామ్ అని, దాని పేరు రవి ఉద్యావర్, డైరెక్టర్ మలయాళీ. సో మై వర్క్ ఈజ్ గోయింగ్. బట్ అంత ముందులాగా నెంబర్ ఆఫ్ ప్రాజెక్టులు చేయట్లేదు. అంటే పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం బెటర్ అని సిద్ధాంతానికి వచ్చేసి అంతే. మీరు ఒక హీరోని దృష్టిలో పెట్టుకొని కథ రాయడం ఈజీనా, లేదంటే మీరు రాసిన కథకు హీరోని వెతుక్కోవడం ఈజీనా? మనం రాసిన కథకి హీరో వెతుక్కోవడం ఈజీ, చాలా ఈజీ కదా, కరెక్ట్ పద్ధతి కూడా అదే. ఎవరైనా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, లేకపోతే మీకు కొంచెం మెంటల్గా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఎవరితో షేర్ చేసుకుంటారు? ఫస్ట్ పవన్ కళ్యాణ్తో షేర్ చేసుకుంటా, టైం ఇస్తే. అంటే ఈజ్ ఆల్వేస్ బిజీ, ఇట్స్ వెరీ అంటే తన దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్పుకోవాలనిపిస్తుంది. అంత అంత కౌన్సిలర్గా, ఒక కౌన్సిల్ అంటే తను కూడా విని ఒక మాట సొల్యూషన్ చెప్పేస్తాడు. అవును కదా అనిపిస్తుంది అంతా. సో నాకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా నేను ఫస్ట్ తనకు చెప్పుకోవడానికి ఇష్టపడతా. బట్ మన వెనకాల ఒక శక్తి ఉంది, ఆ శక్తి మనం చూసుకుంటది. సో కోనా వెనక ఉన్న శక్తి పవన్ కళ్యాణ్ అనుకోండి. పవన్ కళ్యాణ్ కోసం కథ సిద్ధం చేస్తున్నారట, ఎప్పటి నుంచో చేస్తున్నా. అది ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఏంటి, తను రోజు రోజుకి తన మీద నేను స్టోరీ అనుకున్నప్పుడు నేను అనుకున్న పవన్ కళ్యాణ్ వేరు, నేను చూస్తున్న పవన్ కళ్యాణ్ వేరు. స్టోరీ సగం వచ్చినప్పుడు చూస్తే ఇదేంటి అంత పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఎన్డీ స్టైల్లో రాసాం, చింపి పక్కన పడి మళ్ళీ రాయడం. ఇది ఎప్పటికయ్యాను మరి మళ్ళీ రాసి చూస్తే ఇప్పుడు ఆ పైన ఉన్నాడు. ఇదేంట్రా బాబు ఇతో అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా వాళ్ళ ఒక స్థాయిలో పెట్టుకుంటారు హీరోని. ఆ స్థాయి నుంచే మనం స్టార్ట్ అవ్వాలి. అంతకన్నా పైకి చూపిస్తే తప్ప వాళ్ళని మనం సాటిస్ఫై చేయలేము. ఇండస్ట్రీలో కాస్ట్లీయెస్ట్ రైటర్ కోనా వెంకట్, నిజమా? పిండి కొద్దీ రొట్టె. ఏ హీరోకి ఎంత బడ్జెట్ ఉంటుంది నాకు తెలుసు. ప్రొడ్యూసర్ని పిండి మాత్రం వసూలు చేయను. మీకు ఎంత కంఫర్టబుల్ ఉంటే అంతే ఇవ్వండి. ఆడు 10 ఇచ్చినా 25 ఇచ్చినా 1 కోటి ఇచ్చినా ఎంత ఇచ్చినా వాళ్ళ మార్కెట్ తగ్గట్టే వాళ్ళు ఇవ్వగలరు. హీరోకి ఏమండి ఇంతే మార్కెట్, ఇంత ఇవ్వగలరు, అంతే ఇవ్వండి. ఐ నెవర్ ఆర్గ్యూ అబౌట్ మై రెమ్యునరేషన్, నెవర్ డిమాండ్. మీరు ఇస్తేనే చేస్తారు లేదా మానేయండి. ఈ రోజు వరకు నాట్ ఈవెన్ వన్ ఎగ్జాంపుల్ మీరు వినరు ఇండస్ట్రీలో. సో మరి మెగాఫోన్తో ఎంతకాలంలో మా ముందుకు రాబోతున్నారు? ఈ నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు నాకు ఫస్ట్ టార్గెట్ బాగా నచ్చింది కదని చెప్పాను కదా, నాని తర్వాత ఆది పినిశెట్టి. అందులో వెరీ క్రూషియల్ రోల్ హీస్ ప్లేయింగ్. సో తర్వాత నివేదిత థామస్, తర్వాత శివశంకర్ చెప్పే లాలం, అతను కొత్త డైరెక్టర్, వెరీ సెన్సిబుల్ డైరెక్టర్. మనకి ఇండస్ట్రీ ఇంకొక కొత్త డైరెక్టర్, మంచి డైరెక్టర్ రాబోతున్నాడని మనం చెప్పుకోవచ్చు. స్టోరీ మీదే, స్టోరీ తనదే, కథా విస్తరణ నాది, డెవలప్ ది స్టోరీ ప్లస్ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ నాది. సో
ఎస్ ప్రొడ్యూసింగ్ కూడా నేను దానయ్య గారు కలిసి చేస్తున్నాం. ఓకే. కోనా ఫిల్మ్ కార్పొరేషన్ అండ్ డివివి ఎంటర్టైన్మెంట్స్. ఇది నా నెక్స్ట్ గోల్ ఇదే. నా నెక్స్ట్ మొత్తం కాన్సన్ట్రేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ దిస్ బికాజ్ దిస్ ఇస్ ఎ న్యూ ఏజ్. ఎవరు ఊహించని ఒక కొత్త ఆర్గ్యుమెంట్ ఇన్ లవ్. యూత్ కి కొంచెం కిర్రెక్కించేలా ఉంటది కథ. ఓకే. యా సో దాని తర్వాత దెన్ ఐ టేక్ అప్ మై డైరెక్షన్ ఓకే. ఆఫ్టర్ మార్చ్ ఏప్రిల్. యా ఆల్ ది వెరీ బెస్ట్. Thank you. ప్లెజర్